ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోయిందని అన్నారు. ముస్లింలంతా తన వెంటే ఉన్నారని డబ్బా కొట్టిన జగన్ కు ముస్లింలంతా గుణపాఠం చెప్పారని అన్నారు. రాయలసీమ ముస్లింలంతా కూటమికే పట్టం కట్టారని ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను వైఫల్యాలను ఏపీ ప్రజలు తిప్పికొట్టారని ఫరూక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే చీకటి రాజ్యం అరాచక రాజ్యం ఇవన్నీ కూడాను తొలగిపోయి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుభిక్ష పాలన 4th జూన్ నుంచే ఉదయం మొదటి రౌండ్ నుంచేనే ఆయన యొక్క పరిపాలన అనేది స్టార్ట్ అయిపోయింది. ముస్లిం మైనార్టీలు ఏకపక్షంగా పూర్తిగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే నాయకత్వం ఉందో ఆయన యొక్క విజనరీ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి పూర్తిగా వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయడంలో ముస్లింల యొక్క పాత్ర నిర్వచనం లేకుండా వాళ్ళు కష్టపడ్డారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఈ రోజున మీ యొక్క ఓటమికి మూల కారణం ఏమిటంటే మీ యొక్క ఏదైతే అహంకార ధోరణి, మీ యొక్క అహంకారము తారాస్థాయికి చేరుకుంది. చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఎవరైతే అహంకారానికి గురవుతారో వారు సర్వనాశనం అవ్వక తప్పదు. ఇదే జరిగింది అన్న సంగతి కూడాను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను గమనిస్తున్నారన్న సంగతి తెలియజేస్తారు.